హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. ఏంటి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న చాలా విచిత్రమైన అంశాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. వాస్తవానికి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఉంది. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇంకొక విషయాన్ని నేను ఏమని చెప్తున్నా అంటే, తెలంగాణ మద్దతుదారులందరూ కూడా ఎవరైతే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ చూస్తున్న వారు వ్యూవర్స్తో పాటు మిగతా వారందరూ మీ గ్రూపులలో ఇగో ఈ నెంబర్ను యాడ్ చేయండి. 9908572666 ఇది నా నెంబరే. ఈ నెంబర్ను గ్రూపులలో యాడ్ చేయండి. యాడ్ చేసి మరింత సమాచారాన్ని కూడా నాకు మీ దగ్గర జరుగుతున్న సమాచారాన్ని కూడా గ్రూపులలో యాడ్ చేయండి. ఇది ఒక్కరిద్దరికే కాదు, అన్ని పార్టీలకు కూడా చెప్తా ఉన్నా. పూర్తి స్థాయిలో మీ గ్రూపులలో ఈ నెంబర్ని యాడ్ చేసుకోండి. లేదా గ్రూపులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఇటు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అని ఫేస్బుక్ కానీ, దాంతోపాటు ఇటు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూపులలో మాత్రం ఈ నెంబర్ని అయితే యాడ్ చేయండి. ఈ నెంబర్కు సంబంధించి ప్రధానంగా కూడా మీ దగ్గర ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా 9908572666 అనే నెంబర్ని మీ వాట్సాప్ గ్రూపులలో అయితే ఖచ్చితంగా కూడా యాడ్ చేయండి. సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది, దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి కూడా మీ మొబైల్లోనే మీరే పూర్తి స్థాయిలో వీడియోలు తీసి పంపించండి. మీ యొక్క గొంతుకను నేను కూడా వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. మీరు ఏ విషయాన్ని అయితే చెప్తారో ఆ విషయాన్ని అక్షరాలకు కూడా అదే విషయాన్ని కూడా మీకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో అప్లోడ్ చేపిస్తా. పూర్తిగా కూడా మీరు ఏమేమైతే మాట్లాడదలుచుకున్నారో, ఏ విషయాలైతే చెప్పదలుచుకున్నారో ఆ విషయాలన్నింటినీ కూడా నాకు వీడియో రూపంలో పంపించండి. ఆ వీడియోకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ నెంబర్కు పంపించండి. దీన్ని వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో అప్లోడ్ చేసే బాధ్యత నాదే. మీ ఛానల్, మీ ఇష్టం. ఇక రైట్, మనం నేరుగా కూడా వివిధ దినపత్రికల్లోకి వెళ్దాం. మొదటగా మనదే దినపత్రిక చూద్దాం, ప్రజా వెలుగు దినపత్రిక సంబంధించి. ఇక ప్రజా వెలుగు దినపత్రికలలో కూడా పనిచేయడానికి పచ్చి తెలంగాణ వాదై ఉండాలి. దీనికి అర్హతలు చెప్తున్నా. 9908572666 అనే నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. దాంట్లో ఖచ్చితంగా పచ్చి తెలంగాణ వాదై ఉండాలి. ఈ తెలంగాణ ప్రాంతం కోసం జరుగుతున్న అవినీతి అక్రమాలను పూర్తి స్థాయిలో కూడా తెలియజేసే వ్యక్తి అయి ఉండాలి. అలాంటి వారు పూర్తి స్థాయిలో కూడా నాకు విషయాన్ని అయితే తెలియజేయండి. ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది విషయాన్ని అన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. పూర్తిగా కూడా నేను ఆ విషయాన్ని కూడా మీకైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పేది ఒకటే, 9908572666 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు సంబంధించి పూర్తిగా కూడా మీరైతే ఎట్టి పరిస్థితులలో ఒక జర్నలిస్ట్గా మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి పేపర్లోకి ఇక రండి. కథం దొక్కుదాం, యుద్ధం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన తెలంగాణలో మరో పోరాటం అవసరం అనేది దేనికోసం అనేది ఇప్పుడే చూసారు. నీళ్లకు సంబంధించి ఏ విధంగా కటకటలాడుతుందో ఈ తెలంగాణ, నిధుల గురించి ఏం చేస్తున్నారో చూస్తున్నారు. సో నియామకాల పరిస్థితి ఎట్లున్నదో కూడా చూస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా, పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా కూడా నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా యాడ్ చేసుకోండి. రైట్, ఇక నేను మెయిన్గా ఎన్నికల వేళ ఎడాపెడా హామీలు ఒక్కసారి చూడాలి మీరు. దీంతో చాలా అవసరం ఉంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలకు. అసలు ఏం జరిగింది అనేది చాలామంది తెలియదు. ఎన్నికల కోసం ఎడాపెడా హామీలు ఇచ్చి ఆ తర్వాత వాటిని అమలు చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో, ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఎదురవుతుందో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 రాష్ట్ర బడ్జెట్ను కళ్ళ కట్టినట్టుగా చేస్తుంది. 3,71,000 కోట్ల వ్యయంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోసం నిధుల సమీకరణలో భాగంగా దాదాపు 1,05,000 రూపాయలను అప్పుల రుణాలుగా సమకూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైన సంఘటన అంటే బడ్జెట్లో 28% మొత్తాన్ని అప్పు చేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. కర్ణాటక ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కోసం 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక ఇందులో 1,05,000 కోట్ల రూపాయలను అప్పుగా తేవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో సంక్షేమ పథకాల అమలు ఎంత కష్టతరం అవుతుందో ఇట్టే అర్థమవుతుంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే 4,35,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఉంది, వేల కోట్లలో.
దీనికి కొత్తగా తీసుకురానున్న అప్పులు అదనం. ఈ ఏడాదిలో ఏదో విధంగా అప్పులు తీసుకురాగలిగినా వచ్చే సంవత్సరాలలో ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న ఉత్పన్నం కాకమానది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 44,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి వచ్చేసరికి అప్పుగా తెచ్చిన మొత్తం 85,000 కోట్ల రూపాయలుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 105,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకురానున్నారు. ఇక ఇలా ప్రతి ఏటా తీసుకురావాల్సిన అప్పులు పెరిగిపోతూ ఉంటే అప్పులు పుట్టే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎడాపెడా హామీలు ఇచ్చిందని, తెలంగాణలోనూ ఇదే ఒరవడి కొనసాగించారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అక్కడ కూడా ఎడాపెడా హామీలు గుప్పించారనే విస్తృత చర్చ జరుగుతున్న సందర్భంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్కు ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ఈయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినప్పుడేమో పూర్తి స్థాయిలో ఒక క్రమశిక్షణతోని పూర్తిగా కూడా రాష్ట్రానికి పరిపాలన ఎట్లా చేయాలనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూసిండు. సరే, ఇప్పుడు ఏమైపోయింది, మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన చేతిలో ఉన్నది ఏందో తెలుసా? అప్పుల కుప్పగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అప్పులు తేవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఆ అప్పులని ఎట్లా తీరుస్తారో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాలి. విపక్షంలో ఉన్నప్పుడు నోరుంది కదా, మైకున్నది కదా అని ఇష్టానుసారంగా విమర్శలు చేసినప్పుడు ఇప్పుడు అదే విమర్శను మళ్ళీ వీళ్ళు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అప్పులు దేనికి అవసరం అవుతున్నాయి, ఎందుకోసం అవుతున్నాయి? నాడు విపక్షంలో ఉన్నప్పుడు తెలియలే కాబట్టి ఇప్పుడు తెలిసింది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. ఎందుకు రేవంత్ రెడ్డి మీదనే ఉన్నదంటే, రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్పాలంటే గతంలో ఆయన విపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పుల పాలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్న ఎవరు అధికార పార్టీ అని విమర్శలు గుప్పించును. మరి ఇప్పుడు తాను అధికారంలో ఉన్నాడు కదా, వాస్తవాలు తెలంగాణ సమాజానికి చెప్తాడు కదా, నిజాలేంటిదో తెలంగాణ ప్రజలు కూడా చూస్తారు కదా. కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు బాధ్యుడు. ఈయననే అన్నీ చెప్పాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో గతంలో విమర్శలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొస్తుంది. దేనికోసం తీసుకొచ్చింది? రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు మేము కూడా అభివృద్ధి కోసమే తీసుకొస్తున్నాం అంటే ప్రజలు నమ్ముతారా? అప్పుడు రాష్ట్రమేమో అప్పులు తేవద్దని అన్నది మీరే, ఇప్పుడు అప్పులు తెచ్చేది మీరే అని రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? ఇంకొకటి కూడా, ఈరోజు నేను కర్ణాటక ఎన్నికల గురించి మొత్తం రాసుకురావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ 2024-25 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 3,71,000 కోట్లతోని చూడురి వ్యయంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాంట్లో దాదాపుగా 28% అప్పులే తెచ్చిరండి. అలవి కాని హామీలు ఎడాపెడా ఎన్నికలు వచ్చినాయి కదా, నీకేం కావాలరా, నీకేం కావాలరా, నీకేం కావాలరా ఇష్టానుసారంగా. మరి ఇది తెలంగాణ సమాజానికి అవసరం ఉంటుందా లేదా? ఏది అవసరం లేదు. ఓడేమో డైపరు హామీ ఇస్తాడు, ఇంకోలేమో బట్టల హామీ ఇస్తారు, ఇంకోడేమో ల్యాప్టాప్ అంటాడు, ఇంకోడేమో సైకిల్ అంటాడు, ఇంకోడేమో బండి అంటాడు, ఇంకోడేమో పుస్తకాలు అంటాడు, ఇంకోడేమో బట్టతలైంది కదా బొచ్చు కూడా పెట్టిస్తా అంటాడు, ఇంకోడేమో పొట్టగా అయింది కదా పొట్టత్తాంది కదా దాన్ని తగ్గిద్దాం పూర్తి స్థాయిలో ఎవరెవరైతే మొత్తం పొట్టతో ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి అంటే ఫ్యామిలీ ప్యాక్ కాదు 6 ప్యాక్ తెప్పిద్దామని రేపు భవిష్యత్తులో ఇలాంటి హామీలు కూడా రావచ్చు. మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. రేపు పొద్దుగాల ఇలాంటి ఫాల్తూ హామీలు కూడా ఇస్తారు తెలంగాణ ప్రజలారా. నిజానికి ఉచితాలు అనేది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఏ మేరకు ఇవ్వాలి, ఏ మేరకు సాధ్యమవుతుంది, ఎంతవరకు ఇస్తే మంచిది అనే కోణంలో చూడాలి. కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న రాష్ట్ర రాజకీయ పార్టీలు ఎట్లున్నాయంటే కేవలం మేము అధికారంలోకి వస్తే బస్ అంతే చాలు, మేము అధికారంలోకి రావాలి, మేము మాత్రమే అధికారంలోకి రావాలి, ఎలాగైనా రావాలి. ఏం చేస్తాడు? ఆ సినిమాలో ఏదో శ్రీకాంత్కు సంబంధించి హీరో ఉంటాడు, అలా సినిమాలో హామీలు ఇస్తాడు కదా, సముద్రాన్ని హైదరాబాద్కు తీసుకొస్తా, అమెరికాను పూర్తి స్థాయిలో ఇక్కడ వరంగల్కు తీసుకొస్తా, కరీంనగర్కు సంబంధించి ఇంకోటి తీసుకొస్తా అని ఎట్లయితే అలవి కానీ హామీలను ఇస్తారో గవ్వే జరుగుతున్నాయి గీయాల తెలంగాణలో.
ఇక్కడ ఆల్రెడీ కర్ణాటక ప్రభుత్వం ఎట్లా అంటే గుదిబండలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్లకు సుక్కలు కనబడుతున్నాయి. 4,35,000 కోట్ల రూపాయల అప్పు ఉంది ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి. పూర్తి స్థాయిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 44,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 85,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. మొత్తం తెచ్చిన అప్పుగా తెచ్చిన మొత్తం 85,000 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక అది 1,05,000 కోట్ల రూపాయలకు సంబంధించి అప్పు తీసుకురానున్నారు ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కర్ణాటక అని చెప్పి చూడు గీవిల్లే 1,50,000 ఎంత అంటే కర్ణాటక ఇప్పుడు 1,05,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురావాలి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం. 2023-24 బడ్జెట్కు ప్రవేశపెట్టిన దాంట్లో 1,05,000 కోట్ల రూపాయల అప్పు తేవాలి ఇప్పుడు. అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీరే ఆలోచించాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. ఇగో ఇది పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుంది అంటే తెలంగాణలో కూడా అప్పుల పాలైపోతుంది. ఆల్మోస్ట్ ఏంది అంటే వాళ్ళ వ్యక్తిగత రాజకీయాల కోసమే చూసుకుంటారు. ఇప్పటికే చాలామంది వాళ్ళకి సంబంధించిన పెండింగ్ బిల్లులకు కానీ గత ప్రభుత్వంలో చేసిన దాని మీద దాంతోపాటు వివిధ రకాలుగా అక్కడ కమిషన్లు డిమాండ్ చేస్తూ ఉన్నారట. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం, నిజమా కాదా అనేది వాళ్ళే ప్రెస్ ముందు వచ్చి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది. సో దాంతోపాటుగా మరో అంశానికి వెళ్దాం. రైట్, బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు. త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్. తాజా రాజకీయాలపై సర్వత్రా ఉత్కంఠ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ పొలిటిక్స్లో బ్రేకింగ్ న్యూస్ ఇది. త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్తున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై ఊహాగానాలు వస్తున్నాయి. ఢిల్లీలో కేసీఆర్ ఎవరెవరిని కలుస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆచితూచి అడుగువేస్తూ ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడారు. అయినా సరే కారు ఓవర్లోడ్ అయింది కాబట్టి వెళ్లే వాళ్ళని ఆపబోవద్దంటూ స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. వచ్చే లోక్సభ ఎన్నికలలో బీఆర్ఎస్కు చాలా ప్రెస్టేజ్ ఇష్యూ. ఖచ్చితంగా గెలవాలి, నిలవాలి. అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనుకుంటుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇందుకోసం కొత్త వాళ్లకు టికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. లేదా సీనియర్లను లోక్సభ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ఆలోచిస్తుంది. తుంటి ఆపరేషన్ తర్వాత కేసీఆర్ కూడా లైన్లోకి వచ్చేశారు. నల్గొండ సభ సూపర్ సక్సెస్ అయిందనే ఉత్సాహంతో ఉంది ఆ పార్టీ. ఓవైపు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్న వేళ అసెంబ్లీలో ఈ ఇద్దరు ప్రభుత్వానికి ధీటుగా సమాధానాలు చెప్తున్న వేళ కేసీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బాపు అంటూ కేసీఆర్ను ఫోకస్ చేస్తున్నారంటూ ఉదాహరణ కూడా చూపిస్తున్నారు. మొన్న కేసీఆర్ పుట్టినరోజున సందర్భంగా తెలంగాణ బాపు అనే స్లోగన్ ఒకటి హైలైట్గా అయింది. ఈ 10 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవాలంటే మెజార్టీ లోక్సభ సీట్లతో గెలవడం బీఆర్ఎస్కు చాలా ముఖ్యం. రేపు జాతీయ పార్టీ ప్రయత్నాలను కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలన్నా అంత నెంబర్ గేమ్లోనే ఉంటుంది. అందుకే లోక్సభ ఎన్నికలలో వీలైన ఎక్కువ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు కేసీఆర్. మొన్నటి ఎన్నికలలో మొత్తం 7 పార్లమెంటు సెగ్మెంట్లలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో బీఆర్ఎస్కు ఆధిక్యత కనిపించింది. అంటే ఆ 7 పార్లమెంట్ స్థానాలపై గట్టి ఫోకస్ పెడితే ఖచ్చితంగా గెలవచ్చనే భావనలో ఉంది ఆ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న నినాదం ఈ రెండు పార్టీలను బాగా దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఏకంగా పొత్తు వరకు టాపిక్ వెళ్ళింది. దీంతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని బీజేపీ చాలా బలంగా చెప్తుంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటల వీళ్ళంతా పొత్తు ఉండబోదని క్లారిటీ ఇస్తున్నారు. కానీ అకస్మాత్తుగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన సమాచారంతో మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. అయితే తెలంగాణ బిడ్డలారా ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు తెలంగాణ వాదులు, తెలంగాణ పచ్చి నికార్సైన వాదులు ఎవరైనా సరే రానున్నది పార్లమెంట్ ఎన్నికలు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా జరగబోయే ఒక విచిత్రాన్ని మీకు చెప్తా. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకేమో కొన ఊపిరి ఐసీయూలో ఉంది ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి. ఎందుకు అంటే ఈ పార్టీకి ఇప్పుడున్న ఏదైతే 17 స్థానాలు ఉన్నాయి కదా, దీంట్లో ఖచ్చితంగా 10 స్థానాలు గెలిచిందే అనుకో, చరిత్ర తలరాతను తానే మార్చుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఒక అంశం. ఇక దాంతోపాటుగా బీజేపీ
బీజేపీకి కేంద్రంలో ఎలాగో మరొకసారి బీజేపీ వస్తుంది అనేది క్లారిటీ ఉంది. సో కేంద్ర మంత్రి పదవులు కావాలంటే ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా గెలవాల్సిన ఆవశ్యకత అవసరం ఆ పార్టీ నేతలకు ఎంతైనా ఉంది. వ్యక్తిగత స్వార్థం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధికారంలోకి అయితే రానే వచ్చేళ్ళు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కావడంతో మరి రాహుల్ను ప్రధాని చేద్దామని కేంద్రంలో ఉబలాటలాడుతున్న పరిస్థితులలో అక్కడ అలాంటి వాతావరణం అయితే జాతీయ స్థాయిలో కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఏంది అంటే కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తారా లేకపోతే రేవంత్ రెడ్డి ఏదైనా వ్యూహాన్ని మొదలు పెడతాడా అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సో 3 పార్టీల వ్యూహం కూడా గెలుపు గుర్రాలే. సో ఇలాంటి పరిస్థితులలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీకి వెళ్ళడం, ఆ ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే బీజేపీ బీఆర్ఎస్కు సంబంధించి 10 స్థానాలలో బీఆర్ఎస్కు సీట్ల కేటాయించిన, 7 స్థానాలలో బీజేపీకి కేటాయించిన అల్టిమేట్గా ఒక ప్రభంజనం అయితే వస్తుంది. ఇది వాస్తవం. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఆ మద్దతు కూడా చాలా అవసరం అనేది తెలంగాణ సమాజానికి ప్రజలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికలలో స్లోగన్ ఇదే దెబ్బతీసింది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే స్లోగన్ ఏదైతే ఉందో అది అటు బీజేపీని దెబ్బతీసింది, ఇటు బీఆర్ఎస్ను దెబ్బకొట్టింది. అల్టిమేట్గా ఏంది అంటే బీజేపీకి మరో 25 స్థానాల వరకు రానుండే, బీఆర్ఎస్కు ఖచ్చితంగా 70 పైచీలకు స్థానాలు వచ్చేది ఉండే, మినిమం 60 అన్న వచ్చేది ఉండే. సో ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే నినాదం ప్రజల్లోకి గట్టిగా చొచ్చుకు వెళ్ళేలా కూడా కాంగ్రెస్ పార్టీ అందులో ఒకటైతే సక్సెస్ అయింది. బట్టగాల్చి మీదేసే ప్రయత్నం అయితే సక్సెస్ అయింది. సో ఇప్పుడు ఈ 2 పార్టీలు పొత్తు కుదిరితే తెలంగాణలో పరిస్థితి ఏంది అంటే మీరైతే గుర్తుపెట్టుకోరు, 17 స్థానాలకు ఖచ్చితంగా 14 అయితే ఖచ్చితంగా గెలుస్తారు. 6 100 అయినా 100 101 అయినా బీజేపీ బీఆర్ఎస్ గెలిస్తే 14 స్థానాలు ఎక్కడికి పోవు. బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే ఖచ్చితంగా 14 స్థానాలు అయితే ఎక్కడి పోవు. ఇది గుర్తుపెట్టుకోరు. ఎట్టి పరిస్థితులలో ఎంఐఎంకు 1 2 పోవచ్చు, ఇక కాంగ్రెస్కు 2 3 పోతాయి. కాబట్టి వీళ్ళిద్దరు పొత్తుతోని వెళ్తే మాత్రం ఇక అది ప్రభంజనమే అవుతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్కు చాలా ప్లస్ అవుతుంది, అది వాస్తవం. దాని తర్వాత ఇక జరగబోయే పరిస్థితులు ఎట్లుంటాయి అనేది కూడా మీకు తెలిసిన విషయమే. ఏంది సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరి అయినది కాదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధం. ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన సవాల్ విసిరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధమని అన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొన్న లేఖనే జీవన్ రెడ్డి సోదరుడు తనపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి నాకు తండ్రి సమానుడు, ఆయన ఎదురుపడిన ప్రతిసారి వంగి ఆశీర్వాదం తీసుకుంటాను. సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు. జగిత్యాలలో బీజేపీ బలపడడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. 2014 నుంచి ఇదే తనకు చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్తున్నారు. జీవన్ రెడ్డితో రాజకీయంగా కొట్లాడడానికి నేను సిద్ధమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీల నేతల మధ్య పరస్పర మాటల దాడి పెరుగుతున్న విషయానికి సంబంధించి కూడా చూస్తున్నారు. సో మొత్తానికి ధర్మపురి అరవింద్కు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీలో ఉండడం. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాషాయ జెండాకు ఎంతో కొంత తెలంగాణలో ఓట్లు పడతాయి. అది జై శ్రీరామ్ అనే నినాదం కావచ్చు, ప్రధాని మోదీకి సంబంధించి మేనియా కావచ్చు, లేకపోతే తనకున్న పేరు కావచ్చు, ఏదైనా కూడా ఈ 2 ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ఇంకొకటి ఏంటంటే ధర్మపురి అరవింద్ ఏదన్నా అంటే సవాల్ అయితే అది ఖచ్చితంగా చేస్తాడు. 6 100 అయినా 100 101 అయినా ఆయన ముందడుగైతే వేస్తాడు. సో ఇప్పుడు ఎట్లుండబోతుంది, జీవన్ రెడ్డి మీద పోటీ చేస్తే ఏం చేస్తాడు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఈ అంశాన్ని చూడద్దాం. ఢిల్లీ శివార్లో రైతులు చేపట్టిన ఆందోళనల సత్ఫలితాలు ఇచ్చింది. 10 ఏళ్ల పాటు పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర కొనుగోలు హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. కొనుగోళ్లపై ఎలాంటి పరిమితి ఉండదు. దీనికోసం ఫోల్టర్ కూడా అభివృద్ధి చేస్తాం. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో నిజానికి రైతుతోని పెట్టుకున్నోడైతే చరిత్రలో బాగుపడ్డట్టుగా నేనైతే చూడలే. బహుశా నాకు ఊహ తెలిసినప్పటి నుండి రైతే రాజు అనే నినాదం, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం. ఇంకొకటి రైతు అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. తెలంగాణ కాదు యావత్ ప్రపంచంలో
మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రైతు అంటే ఆ గౌరవం వేరే ఉంటుంది. మనం పెద్ద పెద్ద చదువులు చదివినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఏది చేసినా అంత ఉండదు. రైతుకు ఉండే గౌరవం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రైతుతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఏంది అంటే బతికి బట్టగట్టిన దాఖలాలు అయితే లేవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దీని మీద ఎంత వీలైతే అంత త్వరగా సమస్యలను పరిష్కరించడంతో పాటు వాళ్ళకు అడిగిన దాని హామీల కంటే ఇంకా బోనస్ ఎక్కువ ఇచ్చినా తప్పులేదు, ఇంకో హామీ ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఎన్నికల కోసమని కాదు, రైతులకు మంచి చేస్తే వాళ్ళు గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు. అదైతే వాస్తవమైన విషయం. రైట్, ఇక దీనితో పాటుగా మరొక అంశానికి పోదాం. రాజకీయాలలో ఒంటరిగానే ఉంటా, మళ్ళీ బీజేపీలో చేరను స్పష్టం చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయాలకు సంబంధించి బూతులు మాట్లాడే రాజకీయ నాయకులు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలి. ఇది వెంకయ్యనాయుడు స్టైల్ అంటే. పాపం వెంకయ్యనాయుడు ఎన్నో రోజులుగా చెప్తున్నాడు వాస్తవాలన్నింటిని. ఆడపిల్లలకు ఆసరా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా తీసుకొచ్చింది. ఇక సోనియా ఖర్గేలకు కవిత లేఖ అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా చూడొచ్చు. వేసవి ఆరంభంలోనే దంచి కొడుతున్న ఎండలు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తాం. ఇక దానితో పాటుగా ఆదా పేపర్ను చదువుదాం ఒకసారి. ఆజ్ కీ బాత్. రోజు నా జీవితం ఎలా మారుతుందో నాకే అర్థం కావడం లేదు. రాబోయే సంతోషానికి ప్రస్తుత సంతోషాన్ని మర్చిపోతున్నాను. బాధను తప్ప సంతోషం తెలియని జీవితం. అందరూ చూడడానికి పైకి నవ్వినా బాధ్యతతో కూడిన బాధ లోపల నలిపివేస్తుంది. సంతోషాన్ని పైకి రానివ్వకుండా నేను సంతోషంగా ఊహ తెలియనప్పుడు ఉన్నా, కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక సంతోషం అనే పదాలే లేవు. వీటన్నింటికి కారణం బాధ్యతతో కూడిన బరువులు మోయడమేనేమో. నాకు క్లిష్టమైన వస్తువు కావాలని ఏడ్చినప్పుడు నానపడ్డ కష్టాలు, నా పిల్లలు ఏడుస్తే కానీ నాకు తెలియడం లేదు ఆ బాధ్యత గల కష్టం ఇలా ఉంటుంది అని రాసుకొచ్చారు. వాస్తవం ఇది, నిజంగా కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎమోషనల్. మళ్ళొక్కసారి చదువుతా అర్థం చేసుకోరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే అక్షరాలు ఇవ. రోజు నా జీవితం ఎలా మారుతుందో నాకే అర్థం కావడం లేదు. రాబోయే సంతోషానికి ప్రస్తుత సంతోషాన్ని మర్చిపోతున్నాను. బాధ తప్ప సంతోషం తెలియని జీవితం. అందరూ చూడడానికి పైకి నవ్విన బాధ్యతతో కూడిన బాధ లోపల నలిపివేస్తుంది. సంతోషాన్ని పైకి రానివ్వకుండా నేను సంతోషంగా ఊహ తెలియనప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు ఉన్నా, కానీ ఇప్పుడు అన్నీ తెలిసాక సంతోషం అనే పదాలే లేవు. వీటన్నింటికీ కారణం బాధ్యతతో కూడిన బరువులు మోయడమేనేమో. నాకు ఇష్టమైన వస్తువు కావాలని ఏడ్చినప్పుడు నానపడ్డ కష్టాలు, నా పిల్లలు ఏడుస్తే కానీ నాకు అర్థం తెలియడం లేదు ఆ బాధ్యత గల కష్టాలు ఇలా ఉంటాయి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజానికి కూడా అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం గట్లనే అయిపోయింది. ఎవ్వల కొర్రీలాళ్ళకే ఉన్నాయి. రైట్, ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సహాయంలో విచ్చలవిడిగా అవినీతి. నా మీద కోపంతో దేశానికి నష్టం చేయొద్దు. అధికారిక కోరిక తప్ప కాంగ్రెస్ వద్ద ఏముంది? ఎన్డీఏకు 400 సీట్లు గ్యారంటీ. విపక్ష నేతల మాట కూడా ఇదే. వచ్చే 10 రోజులు బీజేపీకి ఎంతో కీలకం. కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లాలని సూచన. ఢిల్లీలో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు. రెండో రోజు సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది. వాస్తవమైన విషయం ఏంటంటే వచ్చే 100 రోజులు అత్యంత కీలకమని అన్ని పార్టీల కార్యకర్తలకు వివరించారు ప్రధాని నరేంద్ర మోడీ. బీజేపీ జాతీయ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నందున అందరూ ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని, పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి ప్రతి ఓటరుకు దగ్గరకు చేరుకోవాలని మోడీ కోరారు. నవభారత్ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేద్దామని మోడీ పిలుపునిచ్చారు. ఇక 2024 ఎన్నికలలో బీజేపీ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే అనేక ప్రయత్నాలు చేస్తుండగా అటు ఎన్డీఏ కూటమి గద్దదించాలని ఏర్పాటై ఇండియా కూటమి రోజుకు బలహీనపడుతుండడంతో తమ విజయం ఖాయమని కాషాయ దళం చెప్తుంది. నిజంగా కూడా ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో దేశవ్యాప్తంగా మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెడతారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇండియా కూటమి ఇచ్చకపోయింది, అది ఉత్తదే పాల మీద మీగడ లాంటిది, అంతే, అది ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టు. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీ మాత్రం జోష్లో ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో పూర్తిగా కూడా ఇక్కడ తెలంగాణ అని కాదు, యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా కొన్ని చోట్ల లేకపోవచ్చు, మిగతా రాష్ట్రాలలో మాత్రం జోష్ అయితే కనబడుతున్నది. ఇది వాస్తవమైన విషయం. ఇక కమలంలో కరువైన క్రమశిక్షణ.
సామాన్య కార్యకర్తలు కింది స్థాయి వరకే పరిమితమా? ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మొండి చేయనా? మొన్నటిదాకా పార్టీని ఆడిపోసుకున్నోళ్లకు టికెట్లు ఎట్లిస్తారు? కార్యకర్తలు వారి జీవితాలు కాలమంతా జెండాలు మోయడానికే పనికొస్తాయా? వ్యక్తులకున్న ఆర్థిక బలాన్ని మాత్రమే బీజేపీ అధినాయకత్వం గుర్తిస్తుందా? సిద్ధాంతాలు నినాదాలు కేవలం మాటలకే పరిమితమా, లేక చేతలలో చూపిస్తారా? మీరు గుర్తుపెట్టుకోండి, బీజేపీ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్ట్ అయినా, టీజేఎస్ అయినా, కేఏపాల్ అయినా, జనసేన అయినా, తెలుగుదేశం అయినా, లేకపోతే ఇంకే పార్టీలైనా, బీఎస్పీ అయినా, ఏ పార్టీ అయినా, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పార్టీ కూడా ఆ పార్టీలో చేరాలంటే మీకు కావాల్సింది జెండాలు మోస్తా, ఫ్లెక్సీలు గడతా, ధర్నాలు చేస్తా, రాస్తరోకోలు చేస్తా, కేసులు పెట్టుకుంటా, జైళ్లకు పోతా, తినడానికి తిండి లేకున్నా, ఇంటికాడ గిన్నెలు కొట్టుకున్నా కూడా నేను మాత్రం రాజకీయ జెండా పట్టుకొని మోస్తా అంటే అది నీ మూర్ఖత్వం. నీకు ఉండాల్సిన అర్హతలేంటో తెలుసా? ఆర్థికంగా పరిపుష్టిగా కోట్ల రూపాయల డబ్బు ఉండాలి. నీకు ఏది ఉన్నా లేకున్నా ఇదొకటి. రెండోది, జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలి అంటే ఖచ్చితంగా కూడా హిందీ ఇంగ్లీష్ భాషల మీద గ్రిప్ ఉండాలి. మూడోది, ఎవడు ఎంత అడిగినా కూడా ఇచ్చే అంత సత్తా ఉండాలి, ఎంతైనా ఖర్చు పెట్టే అంత ఉండాలి. ఇది ప్రస్తుత రాజకీయం. నేను జెండాలు మోస్తా అంటే క్రమశిక్షణ అన్ని పార్టీల కార్యకర్తలకు ఉంది. పాపం వల్ల పరిస్థితులు ఏంటంటే ఆర్థికంగా లేకపోవడం అంతే. రైట్, ఇక భారీగా డిఎస్పీల బదిలీలు, 62 మంది డిఎస్పీలకు స్థానచలన ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. ఎన్నికల వేళ సర్కార్ కీలక నిర్ణయాలు అంటూ కూడా మరో అంశాన్ని చూసాం. రైట్, ఇక ఇక్కడ ఏంది, తెలంగాణ కోసం 250 మాస్టర్ ప్లాన్ 2050. ఇది ఎక్కడిది? అపోహల వద్దు, మాకు స్పష్టమైన విజన్ ఉంది. గత పాలకుల అనుభవాలు నిర్ణయాలతో ముందుకెళ్తాం. రాష్ట్ర ఫైర్ సర్వీస్ హెడ్ క్వార్టర్ భవనం ప్రారంభించినప్పుడు నేను చూసుకోలేదు, చెప్పొద్దబ్బా. సరే, మొత్తానికి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూడలే నేను, నువ్వు చెప్పాలి కదా. రైట్, ఆజ్కి బాత్. విద్యా విలువను చెప్పిన అమ్మా నాన్నల మాట నా బ్రతుకుకు వెలుగుబాట. అక్షరాన్ని ఒక్కొక్కటిగా ఒడిసిపట్టి మదిలో చేర్చినప్పుడు నాలోని అజ్ఞాన అంధకారం తొలగిపోయి వెలుగు నిండిన ఆ క్షణం వెలుగునే నాలో జ్ఞానజ్యోతులు నింపింది. నాలో కొత్త ఆలోచనలకు బీజం వేసి సంస్కారాన్ని తీర్చిదిద్దింది. నాలో నింపెను జీవన సారం. విచక్షణ నేర్పి బతుకుకు మనసు నిండింది. విలువలు నేర్పిన విద్య నా విలువలకు సైతం పెంచింది. వినయం నా స్వంతం చేసి అపూర్వమైన విజయాన్ని అందించింది విద్య అంటూ కూడా విద్యకు సంబంధించి ఒకప్పుడు చదువుకుంటే ఏదైనా ఏది కానీ ఇవాళ రేపు చదువుకుంటే ఏమైతేమో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్కరు అయితే నాకు తెలిసిన నా మిత్రులు, నాతో చదువుకున్న వాళ్ళే ఒక 25 మంది మిత్రులు ఉన్నారు. అందరూ 3 పీజీలు అయిపోయినాయి. అందులో దాదాపుగా ఒక 10 మంది ఉండొచ్చు ఎంఫిల్ అయిపోయింది. అందులో ఒక 8 మంది పిహెచ్డీ అయిపోయింది. నేను చెప్తున్నా కదా, ఒకరైతే ఏంది డిగ్రీలు 2-3 చేసిన వాళ్ళు ఉన్నారు. మా వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు. నేను చెప్తున్నా కదా, అర్థం చేసుకోరు. చదువుకు ఇవాళ ఉన్న ఉద్యోగాలకు సంబంధం లేదు. కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్పీఎస్సీ ఏంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల. మొత్తం 563 పోస్టులకు భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ జారీ. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు కొత్తగా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపిన టీఎస్పీఎస్సీ యూనిఫామ్ లేని పోస్టులకు 46 ఏళ్ల వయసు వరకు కూడా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి నిరుద్యోగులకైతే ఒక శుభవార్త చెప్పింది. సరే, నిరుద్యోగులు ఇప్పటికైనా ఆ కొట్లాటలు, ఆ దుకాణాలన్నీ బంద్ చేసి మీరు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఏం చేయాలంటే చదువుకొని ఆ ఉద్యోగాలు తెచ్చుకొని ఇప్పటికైనా మీ కన్న తల్లిదండ్రుల రుణం తీర్చుకొని, మీకు పాఠాలు చెప్పిన గురువుల రుణం తీర్చుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని హాయిగా ప్రశాంతంగా ఉండుర్రి. భారతీయ విశ్వాసానికి కల్కీధామ్ మరో గొప్ప కేంద్రం. శ్రీ కల్కీధామ్ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ఆచార్యులు సాధువుల సమక్షంలో కల్కీధామ్ శంకుస్థాపన చేయడం నా అదృష్టం. మోడీ నేడు జమ్మూలో పర్యటించనున్న ప్రధాని మోదీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. మొత్తానికి భారతదేశాన్ని మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక హిందూ దేశంగా ఏ విధంగా ముద్రపడ్డదో, మన హిందూ దేశం అని చాలా
క్లారిటీగా కూడా ఇక్కడున్న దేవాలయాలకు కానీ ఇక్కడున్న చాలా చోట్లకు కూడా ఇతర దేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనబడ్డది. ప్రపంచంతోనే పోటీ పడే స్థాయికి ఎదిగిన హైదరాబాద్ నగరం గత ప్రభుత్వాల అభివృద్ధిని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30 ఏళ్లుగా హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. నగర శివారు ప్రాంతాలను త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ తీసుకువస్తాం. మూసీ రివర్ పవర్ డెవలప్మెంట్లో కార్పొరేషన్పై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో ముఖ్యమంత్రి గారిలో కొద్దిగా మార్పు అయితే కనబడుతుంది. ఆ మార్పుకు సంబంధించి గిట్లనే చేయాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు ఖచ్చితంగా కూడా ఏంది అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే అందరూ కూడా మిమ్మల్ని కీర్తిస్తారు. ఇక మొత్తానికి ఢిల్లీకి పయనమైన మాజీ సీఎం కేసీఆర్ ఓటమి తర్వాత తొలిసారిగా దేశ రాజధానికి పర్యటనలో ఎవరిని కలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్న విషయం. పొత్తుల కోసమే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్న వైనమైతే కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఈడ వండర్ అయితే తెలంగాణలో ఇదైతే వాస్తవం. 10 సీట్లు బీఆర్ఎస్ దంపుకొస్తుంది. దాంతోపాటు అటు ఒక 7 సీట్లు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది. మినిమం 4-5 అయినా తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోరు. ఈడీ విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు సమాన్లు. కేజ్రీవాల్ అంశం కోర్టు పరిధిలో ఉందన్న ఆపు పదే పదే సమాన్లు పంపవద్దని విన్నపం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటు పార్లమెంటు సమరానికి సిద్ధమైన బీజేపీ. ప్రచార రథయాత్రలకు శ్రీకారం చుట్టిన బీజేపీ. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రథాలకు పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈటల. 17 లోక్సభ సీట్లు లక్ష్యంగా ప్రచార పర్వం ముగింపు సభకు హాజరు కానున్న ప్రధాని అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. మొత్తానికి పార్లమెంటు సమరానికి సిద్ధమైన బీజేపీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇప్పటికే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రథాలైతే తిరుగుతున్నాయి. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడక్కడ కనబడుతున్న అంశాన్ని కూడా చూస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు అన్యాయం. రోస్టర్ పాయింట్లు రద్దు చేయడంతో ఆడబిడ్డలకు తీవ్ర నష్టం. రోస్టర్ పాయింట్లు లేని హరిజంటల్ రిజర్వేషన్లు దారుణం. ఆడబిడ్డల ఉద్యోగాలకు తెలంగాణలో భద్రత కరవైంది. తక్షణమే జీవో 3ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. జీవోను ఉపసంహరించుకునేలా సీఎంని సోనియా ఆదేశించాలి. సోనియా గాంధీకి ఖర్గేకు లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చేయండి అంటూ కూడా కవిత డిమాండ్ చేసింది. ఇక వక్స్ బోర్డు భూమి కబ్జా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఘటన. వక్స్ బోర్డు స్థలాన్ని కబ్జా చేసి లిక్కర్ మాల్ వైన్స్ ఏర్పాటు. గతంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికి స్థానికుల ఫిర్యాదు. మామూళ్ల మత్తులో కళ్ళు మోగుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది విద్యా సంస్థలు మరియు జనావాసాల మధ్య వైన్స్ లిక్కర్ మాల్ ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులను నిలదీసిన స్థానికులు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల సంఘాలతో కలిసి స్థానికుల నిరసన ప్రదర్శన అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో పూర్తి స్థాయిలో కూడా వక్స్ బోర్డు భూమికి కబ్జా చేస్తే అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో కళ్ళు ముగుతున్నారట. దీని మీద నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది, నిఘా వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళందరినీ అధికారులను సస్పెండ్ చేసి కొత్త ఉద్యోగాలను చాలామంది నిరుద్యోగులు తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం వాళ్ళకి ఇవ్వచ్చు. అవినీతి చేసే సన్నాసులను ఏందంటే ఇక ఎట్లా చేయాలో మీరు అట్లనే చేయరు. అయ్యో, కలకలం రేపుతున్న ఆవుల కలైబరాలు. మధ్యప్రదేశ్లో పెద్ద సంఖ్యలో గోవుల మృతి. దాదాపు 400 నుంచి 500 వరకు కలైబరాలు ఉండవచ్చు అనే అంచనా. సమీప గ్రామస్తులను కలవరపరుస్తున్న కలైబరాలు ఏమైందో రైట్. ఇక శ్రీ రామానుజాచార్యులు బ్రహ్మోత్సవాలు. సీఎం రేవంత్ను కలిసిన త్రిదండి చిన్నజీయర్ సమత కుంభ్ 2024కు ప్రత్యేక ఆహ్వానం. 20వ తేదీ నుంచి మార్చి 3 వరకు ఉత్సవాలు. కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం. భద్రతా ఏర్పాట్లను చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతిని చూద్దాం. ఏంది యాడు. మళ్ళీ మోదీ గెలవాలి, మన ప్రధాని కావాలి. విజయ సంకల్పయాత్ర. కలుద్దాం, మరోసారిని మోదీని గెలిపిద్దాం. కోమరం భీమ్ క్లస్టర్ ముంతోల్ నుంచి బోధన్ వరకు. కాకతీయ భద్రకాళి క్లస్టర్ నుంచి భద్రకాళి నుంచి ములుగు వరకు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ముంతోల్ నుంచి ఆదిలాబాద్ నుంచి ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, అక్కడ నుండి పెద్దపల్లి, అక్కడ నుండి రామగుండం, మంతిని, పెద్దపల్లి నుంచి సీదా జగిత్యాల నుంచి బాల్కొండ నుంచి బోధన్ నుంచి నిజామాబాద్, నిర్మల్కు మొదటిదట. ఇక ఏంది ఇది కోమరం భీమ్ క్లస్టర్. ఇక దాంతోపాటుగా రాజరాజేశ్వర క్లస్టర్ తాండూరు నుంచి కరీంనగర్ అట. ఇది ఎక్కడ
వేములవాడ నుంచి సిరిసిల్ల, కామారెడ్డి, అక్కడి నుంచి ఎల్లారెడ్డి, అక్కడి నుండి పూర్తి స్థాయిలో ఆందోళు, జహీరాబాదు, మెదక్ నుండి దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్, నర్సాపూర్, ఆ తర్వాత సంగారెడ్డి, పటాన్ చెరు, అక్కడి నుండి నాంపల్లి, ఆ తర్వాత చేవెళ్ళ, వికారాబాద్, తాండూరుకు మరొకటి. దాని తర్వాత భాగ్యలక్ష్మి క్లస్టర్ అంటే భువనగిరి నుంచి సికింద్రాబాద్కు సంబంధించి. భువనగిరి అంటే నల్గొండ, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ, హుజూర్నగర్, దేవరకొండ, అచ్చంపేట, తర్వాత కొల్లాపూర్, గద్వేల్, దాని తర్వాత వనపర్తి, అక్కడి నుండి కల్వకుర్తి, అక్కడి నుండి జడ్చెల్ల, దాని నుండి నారాయణపేట, అక్కడి నుండి మహబూబ్ నగర్, అక్కడి నుండి పూర్తి స్థాయిలో కూడా వికారాబాద్ వరకు చేరుతున్న పరిస్థితి. సో ఇది ఒకటి. దాంతోపాటు ఇంకొకటి ఎక్కడిదా, కాకతీయులదంటే ఎక్కడ స్టార్ట్ చేసి వీళ్ళు భద్రాచలం నుంచి. భద్రాచలం, పినపాక, కొత్తగూడెం, అశ్వరావుపేట, సత్తుపల్లి, మధిర, ఖమ్మం, దాని తర్వాత మహబూబాద్, నర్సంపేట, ఆ తర్వాత మొలుగు, భూపాల్పల్లి, వరంగల్, అక్కడి నుండి స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట, జనగాం. మళ్ళీ ఇంకొకటి ఏంటిది, కృష్ణమ్మ క్లస్టర్ మక్తల్ నుంచి నల్గొండ, భువనగిరి, తుంగతుర్తి, నకరికల్, ఇబ్రహీంపట్నం, తర్వాత ఉప్పల్, ఇక్కడ నుండి మల్కాజ్గిరి, ఇక్కడికి ఒకటి. సో మొత్తానికి దేశాభివృద్ధిని ప్రగతి పదంపై పరుగులెట్టిస్తూ విశ్వంలోనే దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు అనుక్షణం పరితపిస్తూ 5 శతాబ్దాల మన అయోధ్య రామ మందిర కళ సాకారం చేస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశంతో బీజేపీ సంకల్ప యాత్ర మీ ముందుకు ఫిబ్రవరి 20 మంగళవారం ఉదయం 11 గంటలకు అంటే ఈరోజే. సో అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ, దాని తర్వాత గోవా ముఖ్యమంత్రి సావత్, దాని తర్వాత కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మక్తల్కు. సో భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి ఈ కార్యక్రమం జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా వాళ్ళు చెప్తున్న అంశం. ఇక దానితో పాటుగా ప్రధానమైన అంశం ఏంది అంటే డబ్బులు లేవు. ఇక చూడరు, పథకాల అమలుకు నిధుల కటకట, ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్. రైతు బంధు, ఫ్రీ బస్సు పథకాలే నిధులు, ఇక మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు. త్వరలో 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం. ఈ రెండింటిని నెల 500 కోట్లు అవసరం. నిధుల సర్దుబాటుపై సర్కార్ ప్రత్యేక దృష్టి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదో అద్భుతం చేస్తుంది అనుకోవడం అది పగటికల, గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అప్పుల కుప్పగా ఉన్నదని చెప్పింది కాంగ్రెసే ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా ఉంది, ఇంకా అప్పులు కావాలంటూ చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వమే. రేపు పొద్దుగాల మేము గ్యారంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పేది ఇదే ప్రభుత్వం అన్నట్టు. సో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏమీ చేయరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో లేకపోవడం ఒక అంశం అయితే, పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఇక్కడ అమలు బడ్జెట్కు సంబంధించి అంటే ఏదైనా పథకాన్ని అమలు చేయాలంటే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలంటే దాదాపుగా ఒక 5 సార్లు కావాలి. ఈ రాష్ట్రానికి వీళ్ళు అధికారంలోకి 5 టర్మ్లు వస్తే కానీ అప్పటికీ కూడా ఈ 6 గ్యారంటీలు అనేది అమలుకు సాధ్యమా అసాధ్యం అనేది అప్పుడు తెలుస్తుంది. ఈ దాదాపుగా ఏంది ఈ 5 సంవత్సరాలలోనే అయితే అంటే అది పగటికల 5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అనేది కష్టతరం. ప్రతి ఏటా ఓ పక్కన అప్పుల కుప్ప మిత్తిలు ఇట్లా వెరుక్కుంటూ పోతున్నాయి, ఇంకొకడ ఇదే స్థాయిలో అప్పులు తేవడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధపడుతున్న తరుణం కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు అనేది చాలా క్లారిటీ. మరి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. గతంలో విమర్శలు చేసిన అదే నోటి నుండి ఇప్పుడు ఎలాంటి పదాలు వస్తాయి, ఎందుకంటే చాలా క్లారిటీ తెలంగాణ ప్రజలారా. డబ్బులు లేకనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలవి కాని హామీలు బీఆర్ఎస్ ఇయ్యలేకపోయింది. సో అక్కడ ఖజానా ఎంత దానికి ఎంత అనేది తెలుసు. సో పూర్తి స్థాయిలో కూడా అదే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, హక్కింపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ హరికృష్ణ సస్పెన్స్ ఉత్తర్వులు కొట్టివేత. క్యాపిటల్ అథారిటీ జారీ చేయనందున సస్పెన్స్ చెల్లదన్న హైకోర్టు అంటూ చూడు. కుట్ర చేసి ఇరికించి సస్పెండ్ చేశారు. కవిత శ్రీనివాస్ గౌడ్ స్వార్థానికి నన్ను బలి చేశారు. మాజీ సీఎం పేషీలోని భూపాల్ రెడ్డికి మసాజ్ చేసే వ్యక్తి కుమారుడికి సీటు ఇవ్వలేదని నాపై కుట్ర అంటూ కూడా హరికృష్ణ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా కుట్రపూరితంగా ఇరికించిల్లు అనేది ఆయన చెప్తున్న వాదన. సో మేడారంలో తాత్కాలికంగా నిర్మించిన తాత్కాలిక మరుగుదొడ్లు అంటూ కూడా ఇక్కడ ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా
ఇంకొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తాం. ట్రైకార్ సబ్సిడీ స్వాహా, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతివాటం. ఎంఎస్ఎంఈ స్కీమ్లో 40,000 కోట్ల పైగా సొమ్ము పక్కదారి. 2020-22లో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని 3 ఐటీడీఏల పరిధిలో 130 కోట్ల మంజూరు, 22 కోట్ల విడుదల, 60% సబ్సిడీతో యూనిట్లకు 40 లక్షల దాకా మంజూరు. లబ్ధిదారులు తమ వాటాను జమ చేయాల్సింది 10%, మిగతా 30% బ్యాంకు నుంచి రుణం మంజూరు. లోన్తో సంబంధం లేకుండా యూనిట్లకు నేరుగా సబ్సిడీ. నిధులను దారి మళ్లించిన ఐటీడీఏ అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలో ఫోజులు ఇచ్చి బిల్లులో డ్రా. చక్రం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ అవుట్సోర్స్ ఉద్యోగి. గత ప్రభుత్వంలోని ఓ మంత్రి సమీప బంధువు కూడా పాత్ర అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక దీని మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. గిసొంటి జరగద్దు. రైట్, మొత్తానికి 6,000 కోట్లతో సోలార్ ప్యానెల్ పరిశ్రమ అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో ఏది పత్రికకు వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, వెలుగు దినపద. రేపటి నుంచి మేడారం మహాజాతర. జాతర 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. 105 కోట్లతో సర్కారు మౌలిక వసతులు. రాష్ట్రంలోని అన్ని చోట్ల నుంచి ఆర్టీసీ బస్సులు, పోలీస్, రెవెన్యూ శాఖ కంట్రోల్ రూమ్లు. భక్తులంతా మాకు వీఐపీలే. దేవతల దర్శనానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. మంత్రి పొంగులేటి. బస్సుల్లో వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. మంత్రి సీతక్క అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో పూర్తి స్థాయిలో కూడా మేడారం జాతరకి వెళ్తున్న భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఇంకొకటి ఏంటంటే మేడారం పండుగ అనేది, గిరిజన పండుగ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. తెలుగువారు ఎక్కడున్నా కూడా సమ్మక్క సారలమ్మ అంటే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి సీతక్క కానీ ఒక ప్రతిపాదన తీసుకురావాలి. మేడారం జాతరతో పాటు మేడారం జాతరకు సంబంధించి ఒక యూనివర్సిటీని, దాంతోపాటు ఇక్కడ మేడారానికి సంబంధించి ఉద్యానవనం, మేడారానికి సంబంధించిన ఒక ఇక్కడ పూర్తి స్థాయిలో మ్యూజియం, దానికి సంబంధించి మేడారంకు సంబంధించి ఆ ములుగు జిల్లా ప్రాంత ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పక్కా గృహాలతో పాటుగా పూర్తి స్థాయిలో అభివృద్ధి ప్రదంలో ములుగు జిల్లా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వనదేవతగా చెప్పబడే ములుగు జిల్లాకు సంబంధించి అదే స్థాయిలో అభివృద్ధి ఉంటే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మందమరిలో స్కిల్ సెంటర్ అంటూ కూడా చూడొచ్చు. ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి అక్కడ స్కిల్ సెంటర్ నట ఏర్పాటు చేసిలట. 10 రోజులలో ధరణి కమిటీ మధ్యంతర నివేదిక. వివిధ డిపార్ట్మెంట్లతో ముగిసిన కమిటీ మీటింగ్స్. పోర్టల్ చేర్చాల్సిన తక్షణ మార్పులు, గల్లంతైన భూములు, పెండింగ్లో అప్లికేషన్ల సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు కూడా ఇవ్వబోతున్నారట. దానికి సంబంధించిన అంశానికి కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక 50,000 నష్టపోయినా సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయవచ్చు. కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు. గతంలో 1.5 లక్షలకు మించిన కేసులే విచారణ. కేసులపై సైబరాబాద్ సివిపి అవినాష్ మహంతి స్పెషల్ ఫోకస్. టెక్నికల్ స్కిల్స్ ఉన్న ఇన్స్పెక్టర్లు, ఎస్ఐల నియామకం అంటూ కూడా ప్రధాన అంశాలకు సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. ఇక చూడుర్రి, ఇది బహుశా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా అర్థం కాని విషయమా, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏం చేయాలి అనేది ఒక ఉద్యమానికి ఇది నాందా, ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒకసారి చూడొచ్చు. మిడ్మానేరు కుడి కాలువ చివరి ఆయకట్టు పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. దీంతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గుజ్జులపల్లి రైతులు పురుగుమందు డబ్బాలతో నిరసనకు దిగారు. నీళ్ళు ఇవ్వకపోతే ఆత్మహత్యే శరణమంటూ ఆవేదన వ్యక్తం చేసిర్రు. ఒక్కసారి వీళ్ళు ఎందుకు పురుగుల మందు డబ్బా పట్టుకున్నారు అంటే, వాళ్ళు ఏదైతే అప్పు తెచ్చో 2 రూపాయలకు 10 రూపాయలకు వడ్డీల చొప్పున తీసుకువచ్చిన ఏవైతే డబ్బులు ఉంటాయో వాటిని పంటకు పెట్టుబడి పెట్టి దాని నుండి వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు బ్రతకడంతో పాటుగా కొంత మిగులు ఏర్పరచుకోవడానికి రైతు తన యొక్క వ్యవసాయం చేస్తాడు. సరే, ఇదే రైతు దేశానికి అన్నం పెడతాడు, దేశానికి వెన్నెముక్క, జై జవాన్ జై కిసాన్ ఇవన్నీ డైలాగులు మాత్రమే. రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో రైతుల పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటగా చేయాల్సిన అంశం ఏంది అంటే, ఇప్పుడు మేడిగడ్డ ఏంది పిల్లలు కుంగుతున్నాయని చెప్పారు. మహా అంటే నాకు తెలిసి ఒక 1000 కోట్లు అయితే కావచ్చు, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. 1000 కోట్లు దాంట్లో తీసేసి దాన్ని రిపేర్లు చేయండి. అన్నారం బ్యారేజీ కింద కూడా లీకులు వస్తానే అన్నారు కదా, దానికి 150 కోట్లు 200 కోట్లు అయితే అన్నారు. బహుశా నాకు తెలిసిన ఇంజనీర్ చెప్పిండు. రిపేర్లు చేసి
దాంట్లో మీరు డ్యాములలో నీళ్లు నింపి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి అందించండి. వీళ్ళకు మిడ్ మానేర్ పక్కనే ఉంది, కుడి కాలువ చివరు ఆయకట్టు పొలాలకు నీళ్ళు అందుతలేదు. సో వీళ్ళకు నీళ్ళు ఇస్తే ఖచ్చితంగా కూడా వీళ్ళ జీవితాలలో మార్పు వస్తుంది, వెలుగులు వస్తాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నీళ్ళ మీద ఇంత తాత్సారం చేస్తుంది అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే రైతు లేకపోతే ఎద్దు లేని వ్యవసాయం ఉండదు అన్నట్టుగా రైతు లేకపోతే దేశం ఉండదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులై. అట్లనే ఇక్కడ తెలంగాణ అంచనే రైతులు, రైతులు అంచనే తెలంగాణ. గుర్తుపెట్టుకోరు, అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన మనం తెలంగాణ రాష్ట్రాన్ని. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి? మహిళలకు ఫ్రీ బస్సు, 500లకు సిలిండర్లు, 2500 గివ్వి కాదు. ఫస్ట్ రైతులకు నీళ్ళు అందేరు, పంట పొలాలకు రివ్యూ పెట్టుర్రి. రివ్యూ పెట్టి ఏ విధంగా ఈ రైతులకు నీళ్ళు ఇవ్వగలుగుతాం, ఏ మేరకు సాధ్యమవుతుంది ఇవ్వండి. ఇవ్వకపోతే పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఇగో ఇట్లుంటుంది. అక్కడ లైవ్, ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్. రైతు ఆత్మహత్య, 4 ఎకరాలకు నాటేస్తే ఎకరం ఎండింది, వేసిన 3 బోర్లు ఎత్తిపోయినాయి. సాగు ఇతరాలకు 32 లక్షల అప్పు. వామ్మ, తీర్చే మార్గం కానరాక రైతు బలవన్మరణం. పొలం వద్దే ఉరివేసుకున్న సాయ మల్లయ్య. జనగామ జిల్లా నారాయణపూర్లో విషాదమైన ఘటన. చూడు, నేల రాలిన రైతన్న. రైతు పాడుగాను నీ తలరాత అంటారు చూడు, అట్లా అయిపోయింది ఈరోజు రైతుల పరిస్థితి. అందుకే చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా క్లారిటీగా చెప్తున్నా. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దండం పెడుతున్న తెలంగాణ ప్రాంత రైతాంగం తరపున మీరు రైతులకు నీళ్ళు అందించండి సార్. లేకపోతే ఇలా నేల రాలిపోతే ఆ కుటుంబంలో పెద్ద దిక్కే పోతే ఆ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి ఏంది, కట్టుకున్న భార్య పరిస్థితి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఏమైపోతుంది ఈ తెలంగాణ, ఎట్లయిపోతుంది ఈ తెలంగాణ అనేది గుర్తుపెట్టుకోండి సార్. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి, ఖచ్చితంగా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయరి. కనీసం ఇప్పుడైనా వాళ్ళు మారాలని మనమైతే అనుకుందాం. ఏంది పులికున్న స్పృహ మనిషికేది, ఏమైంది? వాటర్ బాటిల్. పులికి అడవులే ఆవాసం, అక్కడ నీటిని చెలమెలో దాహర్తిని తీర్చుకుంటుంది. కానీ దాని పరిసరాలలో మనిషికి వెళ్తున్నాడు, కలుషితం చేస్తున్నాడు, పర్యావరణానికి హాని కలిగిస్తూ అటవిని బలి చేస్తున్నాడు. ప్లాస్టిక్ వాడకంపై మనుషులకు కనువిప్పు కలిగేలా వ్యవహరించిందో టైగర్. మహారాష్ట్రలో చంద్రపూర్ జిల్లాలోని థడోబా నేషనల్ పార్కులో ఓ కులంలో సందర్శకుడు విసిరిన ప్లాస్టిక్ బాటిల్ను పులి కంటపడింది. అది ఆ చెరువులోకి దిగి ఆ బాటిల్ను నోట కరుచుకొని బయటికి తెచ్చి చెత్తను ఉంచే చోట పడేసింది. పులికి చొరవను అక్కడ ఉన్న వాళ్ళు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ దీప్ తన కెమెరాల్లో బంధించాడు. పులి కాదు, స్వార్థం కోసం పర్యావరణాన్ని బలిపెడుతున్న మనిషి అసలైన క్రూరజీవి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఓకే, ఇక్కడ కనబడుతుందా ఈ బాటిల్, దానిలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాటర్ కొలంలో వేస్తే ఇట్లా పులి పోయి ఆ బాటిల్ను తీసుకొచ్చేసి చెత్త కుప్పలేసింది. మనిషి మాత్రమే క్రూరమైన వ్యక్తి, జంతువు కాదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అంశాన్ని చూస్తున్నాం. సో మొత్తానికి 563 పోస్టులతో గ్రూప్ 1 అయితే వచ్చింది. ఇంకా రావాలి, ఒక వరద సునామీ లెక్క రావాలి పోస్టులు. కాళేశ్వరం పిల్ వెనక ఉన్నారెవరో తేలుస్తాం. ఇది ప్రజా ప్రయోజనాల లేక ప్రచారణ వాద్యమా? పిల్లి ఉద్దేశం ఏంటో విచారణలో తేల్చి చెప్పిన హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక జీవనది లెక్క. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉండాల్సిందే. జీవనది అంటే గోదావరి అవుతుంది అన్న, నిరంతరం పాడే నదులు అవుతాయి కదా అన్న అనుకోవచ్చు. అయితే అది కాదు నేను అనేది. ఇక్కడ ఎత్తిపోయడం ద్వారా అనేక పంటలకు, ఇప్పుడు మిడ్ మానేర్ రైతులు ఉన్నారు, ఆ పక్కన ఇంకో రైతు ఆత్మహత్య, వీళ్ళందరూ అవన్నీ పోతాయి కదా. ఇప్పుడు పోయిన సంవత్సరం ఎండాకాలం ఈ టైం వరకు చెరువులు మత్తలు పోసేది. అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలనేది నా ఉద్దేశం. తెలంగాణ ప్రజలది కూడా గదే. కర్ణాటక పంజాబ్ తుంగభద్రపై బ్యాలెన్స్ రిజర్వాయర్లకు నిర్మాణానికి ప్లాన్. నావలి జలాశయం సామర్థ్యం పెంపునకు ప్రయత్నాలు. ఎల్ఎల్సికి సమాంతరంగా మరో కాలువ తవ్వకం. పూడిక పెరిగిందంటే సాకుతోనే ప్రాజెక్టుల నిర్మాణం. రాయచూరు జిల్లాలో మరో బ్యారేజ్కు యోచనట. ఇప్పటికే అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులు వేగవంతం. తెలంగాణకు తీవ్ర నష్టం, ఇంజనీర్లు ఆందోళన.
ఎల్లంపల్లి సగం ఖాళీ, ప్రస్తుతం ఉన్నది 11 టీఎంసీలే. ఈ సీజన్కి అవి ఏమాత్రం సరిపోవు. కడెం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలండి, ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదన. వాగులకు నీళ్లు ఇవ్వండి, కప్పల వాగు, పెద్దవాగు 300 క్యూసెక్ల నీటిని విడుదల చేయండి. ఇరిగేషన్ అధికారులకు సైతం తరపున వేముల ప్రశాంత్ రెడ్డి లేఖ అంటూ కూడా చెప్పిండు. సో ఏంది అంటే కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర మీద బ్యాలెన్సింగ్ మరొక రకమైన ఏంది ప్రాజెక్టు కడుతున్నా. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఊరికే కట్టలే, భవిష్యత్తును ఆలోచించి కట్టిలు. ఇలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటివి అన్నీ రాకముందుకే మొట్టమొదటిసారిగా మనం అన్నీ క్లియర్ చేయాలని. ఇక చూడు ఏంది ఇది, సర్కారు క్వారీ ప్రైవేటు సారీ ఏంది, గుండ్రాత్పల్లిలో ఛార్జీల దందా, కాంగ్రెస్ నేతలు అధికారుల దోపిడీ. డీడీలు ఉన్న అక్రమంగా మామూలు లారీకి అదనంగా కనీసం 1000 వసూలు, ఒక్కొక్కసారి 3000 వరకు గుంజుతున్నారు. రోజు సగటున 530 లారీలలో రవాణా. రెన్యువల్ చేయక మూతపడిన రీచ్లు, ఎగబడుతున్న లారీ యజమానులు, సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సర్కారు క్వారీ ప్రైవేటు స్వారీ అయింది. ఇప్పుడేమైనా ఈ ఇసుక దందా మీద ప్రభుత్వం నజర్ పెట్టకపోతే పరిస్థితి ఇంకోలా మారుతుంది అనేది ప్రధానంగా కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాలను చూస్తే రైతు బంధుకు ఉపగ్రహ సర్వే, రైతు బంధుకు సంబంధించి ఉపగ్రహ సర్వే, రిమోట్ సెన్సింగ్ సర్వే చేపట్టాలనే నిర్ణయం. సాగు బీడు భూముల లెక్క తేల్చాలన్న సర్కారు ఇప్పటికే కేంద్ర సాంకేతిక శాఖతో సంప్రదింపులు. కొత్త నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, భూముల వివరాల రాగానే మార్గదర్శకాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రజలారా, మీరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న వారందరూ కూడా ఈ నెంబర్ను మీ గ్రూపులలో యాడ్ చేయండి. 9908572666 అనే నెంబర్కు. దాంతోపాటు దీనికి ఆర్థిక సాయం కూడా అందించండి. కానీ ఈ గ్రూపులలో ఈ నెంబర్ యాడ్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంది, నష్టమేంది అంటే మీ సమాచారం అనేది మాకు క్షుణ్ణంగా చేరుతుంది. దాని మీద మళ్ళీ మేము కూడా సంప్రదింపులు చేస్తాం, కరెక్టా కాదా. దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కావచ్చు, మీ దగ్గర జరుగుతున్న సమస్యలను ఏమున్నది, ఇట్లా ఫోన్ తీసుకోర్రి, పలానాది ఉన్నది, పలానా నల్గొండ జిల్లా సో అండ్ సో, లేకపోతే ఆదిలాబాద్ జిల్లా సో అండ్ సో, ఇట్లా జిల్లాల మీ వీడియో మీరు తీసి 5 నిమిషాల పాటు ఏం జరుగుతుందో ఆ వీడియోను పంపిస్తే ఖచ్చితంగా కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్లో మేము వీడియో వేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పుడు ఎవరిని నమ్మనీకి లేదు. తెలంగాణ ప్రాంత బిడ్డలు తమ సమస్యలను తామే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంతంలో అందరికీ ఏర్పరచాలి, తెలియజేయాలంటే సో ఖచ్చితంగా కూడా